నమస్తే, వెల్కమ్ టు లియో. నందమూరి బాలకృష్ణ గారు తమనికి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. అవి అందరికీ తెలిసిందే. అది అఖండ కావచ్చు, రాబోతున్న అఖండ తాండవం కావచ్చు, మధ్యలో చాలా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు తమన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అఖండతో పూర్తిగా అమెరికాలో ఉండేటువంటి ఒక థియేటర్స్లో సౌండ్ స్పీకర్స్ కూడా బద్దలే విధంగా ఆ యొక్క సౌండ్ అని చెప్పుకోవచ్చు. రాబోతున్న అఖండ తాండవానికి కూడా తమన్ గారే మ్యూజిక్. ఈ మధ్యలో కూడా చాలా సినిమాలు వీళ్ళిద్దరు చేశారు. ఇది ఒక మంచి క్రేజీ కాంబినేషన్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే బాలకృష్ణ గారు తమనికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. మొత్తం దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే అఖండ సినిమాలో ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దాంట్లో రికార్డింగ్ పాత్ర చాలా ఉంది. అక్కడి నుంచి వాళ్ళ కాంబినేషన్ మొదలయ్యి వరుసపెట్టి హిట్లు ఇవ్వటం వల్ల ఇప్పటికి ఆయన దత్తపుత్రుడిగా భావిస్తారని చెప్పాలి తమన్ని. ఎందుకంటే ఈ మధ్యన నందమూరి తమన్ కాస్త మళ్ళీ ఎన్బికే తమన్ అంటూ బాలయ్య బాబే పెట్టారు. కాబట్టి మరి ఇంత అభిమానం ఉన్నప్పుడు మరి రాబోయే సినిమాలు కూడా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఒక ఫోర్చే కారు దాదాపు ₹1 కోటి పైగానే ఉంటుందట ఆ కారు. మరి మ్యూజిక్ డైరెక్టర్లకి సాధారణంగా ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడాల, హీరో ఇవ్వడం అనేది. ఎందుకంటే వాచ్లో లేకపోతే ఇంకో చైన్లో ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక హీరో ఒక అంత ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇవ్వటం అనేది చాలా రేర్ అకేషన్ అని చెప్పాలి. అదేండి, అదే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎవరన్నా సరే హీరోలు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వడం అనేది చాలా తక్కువ. సాధారణంగా డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో లేదా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం ఇలాంటి గిఫ్ట్లు ఇస్తుంటారు. గతంలో మనం చూసుకుంటే తలైవ రజనీకాంత్ గారికి కూడా ప్రొడ్యూసర్లు ఇచ్చారు. ఏదైతే జైలర్ సినిమాకు సంబంధించినంత వరకు తనకు మళ్ళీ ఒక 100 కోట్లు ఇవ్వడం మనం చూసాం. ఇలానే చాలామందికి ఇవ్వడం మనం చూసాం. కానీ హీరోలు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటే, అంటే కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తారు. ఇంత ఖరీదైన గిఫ్ట్లు ఎవరు, ₹1 కోటి ఎవరు, లక్షల్లో ఉన్న గిఫ్ట్లు ఇస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు శంకర్దాద ఎంబీబీఎస్ టైంలో దేవిశ్రీ ప్రసాద్కి వాచ్ ఇచ్చారు. తన చేతినున్న వాచ్ ఇచ్చేశారు. అట్లా జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అంతేగాని కాస్ట్లీ గిఫ్ట్లు నిర్మాతలో మాత్రం సినిమా సక్సెస్ అయ్యి డబ్బులు బాగా వస్తే అదనపు రెమ్యునరేషన్ కింద కార్లు గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు మరి కారు ఇవ్వటం అనేది ఖచ్చితంగా అది వార్తే. పైగా ఫోర్చే కార్ అంటే అది ₹1 కోటి పైనే ఉంటుంది. ఇప్పుడు ఏ రేంజ్ రోవరో ఇలాంటి కార్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కాస్ట్లీ కారు తమన్కి అంత ఇవ్వడం, తమన్ మీద చాలా ప్రత్యేకమైన అభిమానం చూడడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే తమన్ వాళ్ళ తాత గారు ఘంటసాల బలరామయ్య గారు, ఆయన లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళే కాదు. ఎందుకంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చున్న కుర్రాడిని అక్కినేని నాగేశ్వరరావుని చూసి ఘంటసాల బలరామయ్య గారు నువ్వు ఇండస్ట్రీకి రా అని చెప్పి పిలవడం, మొదటి అవకాశం ఇవ్వడం అలా జరిగింది. ఆయన వారసత్వంతోనే తమను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు. పైగా బాలయ్య బాబుకి బాగా ట్యూన్ అయ్యాడని చెప్పాలి. అటు అక్కినేని నుంచి ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టి నందమూరి ఫ్యామిలీలోకి ఆయన కన్వర్ట్ అయినట్టుగా మనం భావించాలి. అది మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే ఫిబ్రవరి 15వ తారీఖున విజయవాడలో ఒక మ్యూజికల్ నైట్ కూడా జరగబోతుంది. దానికి సంబంధించి 2-3 ప్రెస్ మీట్లు కూడా జరిగాయి. భువనేశ్వరమ్మ గారితో కానీ వీళ్ళందరితో వీడియోస్ మనం చూసాం. అక్కడ కూడా నందమూరి తమన్ అని చెప్పి కొంతమంది, లేదు నారా తమన్ అని చెప్పి కొంతమంది అన్నట్టుగా పూర్తిగా ఓన్ చేసుకోవడం చూసాం. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఒక ఫ్యామిలీలోకి తీసుకోవడాన్ని గతంలో ఎప్పుడైనా చూసామా, లేదా అంటే ఏం చెప్తారు? లేదు, అంటే వరుసపెట్టి హిట్లు ఇవ్వటం ఒకటి, అది సెంటిమెంట్గా కూడా బాలయ్య బాబు భావిస్తున్నారు. ఇప్పుడు తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవడం కోసం ఈ మ్యూజికల్ కన్సర్ట్ పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. దానికి కూడా తమన్ ఆధ్వర్యం జరుగుతుంది. అది ఆ నేపథ్యంలోనే మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇంకొకటి రేపు జరగబోయే సినిమా అఖండ 2కి కూడా, అంటే తమన్ మ్యూజిక్ అంటే సౌండ్ బాక్సులు బద్దలైపోతాయి అనేది వచ్చేసింది. అంటే డ్రమ్స్ వాయించడం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ముఖ్యంగా అఖండ పాత్రకి ఆ తగ్గట్టుగా ఆ ఎలివేషన్స్ ఉన్నాయి. అదే వేరే పాత్రకి ఉంటే వేరు, అఖండ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ వేరు. ఖచ్చితంగా సరిపోయింది అతనికి. అందుతో అఖండ నుంచి ఆ సెంటిమెంట్గా భావించారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి తమతో ఒక విధమైన ప్రేమానుబంధం ఏర్పడింది బాలయ్య బాబుకి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే
అఖండ సినిమా ఏదైతే ఉందో బాలకృష్ణ గారి కెరియర్లో ఎలా చూడాలి? ఎందుకంటే దాదాపు వచ్చినటువంటి ఒక 109 సినిమాలు అయిపోయాయి ఏదైతే మొన్న వచ్చినటువంటి సినిమాతోని. ఇప్పుడు ఇంత అంటే ఇన్ని సినిమాల కెరియర్లో ఈ తమన్కు సంబంధించిన అఖండ మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సినిమా కింద చెప్పుకోవచ్చు. సో దానికి ఉన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అది కరోనా టైం తర్వాత రిలీజ్ అయిన సినిమా అండి. థియేటర్లకు జనం రారు అనుకునే పరిస్థితుల్లో జనాన్ని థియేటర్కి రప్పించిన సినిమాగా అఖండ చరిత్రలో మిగిలిపోతుంది. అదొక క్రెడిట్. అలాగే ఇవాళ అఖండ 2 వస్తుందన్నా కానీ ఇవాళ ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో సన్నివేశాల చిత్రీకరణ కానీ ఇవన్నీ మనకి కాకతాళీయంగా జరిగినాయి అనిపిస్తుంది. కానీ అది గతంగా రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. ఆ అఘోరా పాత్ర పోషిస్తారని బాలయ్య బాబు అనుకుంటారు ఎవరైనా? అలా అంటే అఘోరా లాంటి ఒక డెప్త్ ఉన్న పాత్ర నటించడం అనేది గొప్ప విషయం. అక్కడి నుంచి ఆయన సెంటిమెంట్గా అనుకోవచ్చు. అది అయితే నెక్స్ట్ అక్కడ తాండవం కూడా రాబోతుంది. దాంట్లో మహాకుంభమేళకు సంబంధించిన ప్రయాగరాజ్లో కావచ్చు ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి గారు కూడా. సో ఇప్పుడు తమన్కి ఉన్నటువంటి ప్రత్యేకతలే కొంత బోయపాటి గారికి కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఏదైతే బాలకృష్ణ గారు, బోయపాటి గారు, తమన్ గారు, సో ఈ కాంబినేషన్ ఎలా చూడాలంటారు? బాలయ్య బోయపాటి అంటేనే హిట్లండి. ఇప్పుడు రాబోతున్న అఖండ 2 4వ సినిమా. గతంగా చెప్పాలంటే తమనంతో కూడా దాదాపు అలాంటి కాంబినేషన్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కంటిన్యూ అయిపోయే ప్రాసెస్. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా లేటెస్ట్గా వస్తుంది, లైమ్ లైట్లోకి వచ్చింది. అదొక ప్రాజెక్ట్ ఉందంటున్నారు. అది ఎప్పుడు ఉంటుంది ఏంటి తెలియదు. కానీ ఇప్పుడు పొద్దున్న మళ్ళీ అది ఆ ప్రాజెక్ట్ వచ్చినా కానీ బాలయ్య బాబు ఏంటంటే తమన్నే కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా స్టార్ హీరోలు ఎవరైనా సరే అనిరుద్ధ్తో మ్యూజిక్ కావాలి అనుకునే పరిస్థితి ఉంది. అలాంటిది బాలయ్య బాబు నాకు తమన్ కావాలి అనుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళకంతా ట్యూన్ అయింది. అదండి. అయితే మనం చూసుకుంటే మొన్న డాకు మహారాజ్ కూడా ఏదైతే ఉందో ఒక అత్యద్భుతమైన హిట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజికల్ అంటే ఆర్ఆర్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఆ సినిమా గురించి మీరేం చెప్తారు? అదే డాకు మహారాజు రేపు ప్రీక్వెల్ తీసినా మళ్ళీ తమన్నా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అఖండ అనే పేరుతో చేస్తున్నారు కాబట్టి అఖండ తమన్నా చేశారు కాబట్టి అఖండ 2 కూడా కంపల్సరీగా ఆయన చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఇట్లా వీళ్ళు ఈ కాంబినేషన్ అనేది ఒక అఖండ 2 అనే ప్యాన్ ఇండియా స్థాయి సినిమా. పైగా సంజయ్ దత్తు మళ్ళీ ఆదిపిన్ శెట్టి ఇట్లా పాన్ ఇండియా స్థాయిలో అంటే కన్నడ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ పనికొచ్చేలాగా ప్యాడింగ్ ఆర్టిస్టులను సమకూర్చుకుంటూ ఈ సినిమాని ఒక స్పాన్ పెంచి చేస్తున్న సినిమాగా చెప్పాల్సి వస్తుంది. అఖండ వేరు, అఖండ 2 తాండవం వేరు. అదండి. సో చూద్దాం ఖచ్చితంగా బాలకృష్ణ గారు, తమన్ గారు ఈ క్రేజీ కాంబినేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.